దేవుని నామమునకు మహిమ కలుగుగాక. మనం ఇవాళ ఈస్టర్ సందర్భంగా మనం ధ్యానించుకుందాం దేవుని యొక్క వాక్యంను. లూకా 24వ అధ్యాయము 1 నుంచి మొత్తం అధ్యాయం చదువుకుంటే మనకి ఏమైందంటే, ఆదివారంన తెల్లవారుజామున యేసుక్రీస్తుని ఎక్కడైతే పాతి పెట్టారో ఆ యొక్క సమాధి దగ్గరికి కొంతమంది స్త్రీలు వెళ్తారనమాట. పొద్దున్నే తెల్లవారుజామున వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అక్కడ అతని యొక్క శవం కనిపించదన్నమాట. కనిపించపోయేసరికి ఇదేంటి అదృశ్యుడైపోయాడు యేసుక్రీస్తు అని వాళ్ళు కొంచెం భయపడతారనమాట. భయపడి ముఖములను నేల మోపి ఉండగా అప్పుడు మృతుల్లో నుంచి అతను బ్రతికి ఉన్నాడని విస్మయం కలిగజేశారు. అయితే వాళ్ళు కొంచెం విస్మయం ఉందన్నమాట, ఆశ్చర్యపడ్డారు. అదేంటి మొన్న మన ఇక్కడ పాత పెట్టి ఇక్కడే కదా, కానీ ఇక్కడ లేడేంటి అని వాళ్ళు కొంచెం విస్మయం ఉందన్నమాట. తర్వాత వాళ్ళందరూ వెళ్ళి అందరికీ ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పనారంభించారు. ఏమని? దేవుడు అక్కడ మనం యేసుక్రీస్తుని పాత పెట్టిన చోటు నుంచి అదృశ్యుడైపోయాడు అని 31వ వచనంలో రాయబడింది అన్నమాట. 24వ అధ్యాయము 31వ వచనంలో. అలాగే కొంతమంది ఏమో భూతమేమో అనుకొని అతడు ఇట్లా లెగిసి తిరుగుతూ ఉన్నాడు అనమాట. యేసుక్రీస్తు తిరుగులాడుచూ ఉంటే ఇతడేంటి భూతమా అని కొంచెం భయపడ్డారనమాట. భూతం కాదు అని తన చేతులను పాదములను వారికి చూపానమాట. చేతుల్ని ఇట్లా పాదాలని అతను చూపించాడనమాట. చూపిస్తే అప్పుడు అతడు బహుగా వారిని పడకుండా ఉండండి అని వాళ్ళని సంభాలిస్తాడనమాట. తర్వాత 50వ వచనం బహు శ్రేష్టమైన వచనం, ప్రెషియస్ వర్స్ ఏంటంటే, ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. అయితే అతడు వాళ్ళ ముందు నిల్చొని వాళ్ళకి బోధించి ఇట్లా చేయాలి ఇంకా నేను వెళ్తున్నాను, నా యొక్క పరిచర్యను మీరే తీసుకొని పోవాలి ముందుకి అని వాళ్ళకి హెచ్చరించి చక్కగా ఆరోహణై వెళ్ళిపోతాడనమాట. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రం చేయుచుండిరి. అలాగూ వాళ్ళు ఎక్కడ సమాధి రాయిని దొర్లిస్తే అక్కడ కనిపించకుండా యేసుక్రీస్తు మాయమైపోయాడని అందరు చెప్పిన తర్వాత వాళ్ళ ముందు ప్రత్యక్షమై యేసుక్రీస్తు నేనే అని అతన్ని నిరూపించుకొని అతడు ఆరోహణమైపోతాడనమాట. యేసుక్రీస్తు ఎంత చక్కటి సందర్భం అది. యేసుక్రీస్తు ఆరోహణమవుతూ ఉంటే ఆయన యొక్క శిష్యులు అతన్ని చూస్తూ ఉన్నారన్నమాట. అదొక భాగ్యం అన్నమాట. అందరికీ ఆ యొక్క 11 మంది శిష్యులు ఆశ్చర్యపోయి ఆ యొక్క ధన్యతను ఆస్వాదించారనమాట. అలాగే మనం కూడా మన యొక్క డెత్ టైప్ ఆఫ్ డీడ్స్ ఇన్ అవర్ లైఫ్ ఓకే, మృతతుల్యమైన క్రియల నుంచి మనము యేసుక్రీస్తులాగే లేపబడి ఆరోహణం అంటే వి షుడ్ అసెండ్ ఇన్ టు అప్గ్రేడెడ్ వర్షన్స్ అనమాట. వి షుడెంట్ బి లో అట్ అవర్ deeds, we shouldn't be dead at our thoughts, we shouldn't be dead at our works. Okay, should be alive and we should rise and upgrade ourselves in our lives so that our God will be glorified through our deeds, thoughts and works. So let's praise Lord for helping us to meditate the Easter topic on the Easter day of 2026. Happy Easter to everyone.